హల్లెలూయా. ఉదయకాల సమయంలో వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ ఉదయకాల సమయంలో మనము నిత్యము వింటున్న వాక్యములోనే ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. సామెతలు నిత్యము వింటున్నటువంటివి, నిత్యము ధ్యానిస్తున్నవి, చదువుతున్నవే. ఆ మాటలో నుంచి ఒక మాట, మొదటి అధ్యాయము 7వ వచనం. యెహోవా యందలి భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. ప్రియులారా, యెహోవా యందలి భయభక్తులు కలిగియుండుట తెలివికి మూలము. మనము లోకములో బ్రతకాలి అంటే తెలివి, జ్ఞానము అవసరమై ఉన్నది. కొంతమందికి లోక సంబంధమైన తెలివితేటలు ఉంటాయి, పాప సంబంధమైన తెలివితేటలు ఉంటాయి, స్వార్థపూరితమైన తెలివితేటలు ఉంటాయి, లేదా ఎదుటివాడిని ఎలా ముంచాలో ఎలా తేల్చాలో అన్న తెలివితేటలు ఉంటాయి. కానీ దైవికమైన ఆత్మ సంబంధమైన భక్తి చేస్తున్న వారికి ఉండవలసిన తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తాయో, ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందో, జ్ఞానమునకు మూలాధారము ఏమై ఉన్నదో, జ్ఞానమునకు ఆధారము ఏమై ఉన్నదో ఈ ఉదయవేళలో జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. తెలివికి, జ్ఞానానికి, ఆశీర్వాదానికి, సమస్తానికి మూలాధారమైనది యెహోవా యందలి భయము, అలాగనే భక్తి. దాంట్లో మొదటి భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటి భాగం యెహోవా యందలి భయము. భయములో ఉన్న ఆశీర్వాదం, భయములో ఉన్న బలము, భయములో దేవుని భయము వలన కలిగినటువంటి మేలు, దేవుని భయములో దాచబడి నిక్షిప్తం చేయబడినటువంటి మేలు కొరకు ఉదయకాల సమయంలో మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించగా ఈ లేఖన భాగాల్ని మీ దగ్గరకు తీసుకొని వస్తా ఉన్నాను. యెషయా గ్రంథము 33వ అధ్యాయం. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 7వ వచనం. వారి శూరులు బయట రోదనము చేయుచున్నారు, సమాధాన రాయబారులు ఘోరముగా ఏడ్చుచున్నారు. రాజమార్గములు పాడైపోయెను, త్రోవను నడుచువారు లేకపోయిరి. అష్షూరు నిబంధన 6వ వచనం దగ్గర నుండి చదవండి. 6వ వచనం. 6వ వచనం. యెహోవా యందలి నీ కాలములో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును. రక్షణ బాహుల్యమును బుద్ధి జ్ఞానముల సమృద్ధియును కలుగును. యెహోవా భయము వారికి ఐశ్వర్యము. యెహోవా భయము వారికి ఐశ్వర్యముగా ఉండును. ప్రియులారా, రక్షణ బాహుల్యము, బుద్ధి జ్ఞానముల సమృద్ధి ప్రభు వలన కలుగును. యెహోవా భయము ఐశ్వర్యమును కలుగు చేస్తుంది. దేవుని ఎడల భయమాట తెలివికిని జ్ఞానమునకు ఆధారమైతే, ఆ భయము కలిగిన వారికి ఏం కలుగుతుందంటే యెహోవా యందలి భయము ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మొట్టమొదటి మాట ఐశ్వర్యవంతులు చేస్తుంది యెహోవా యందలి భయము. దేవుని భయము మనలో ఉంటే దేవుణ్ణి ప్రేమిస్తాం, ఆయనను ప్రేమిస్తాం, ఆయన ఆరాధిస్తాం, ఆయన దగ్గరకు వస్తాం, ఆయనను విశ్వాసిస్తాం, ఆయన వెంబడిస్తాం, ఆయన మాట వింటాం, ఆయన మాట విని ఆయనకి లోపడతాం. ఆ భయము వలన, దైవికమైన భయము వలన భయపడి పాపము చేయకండి అని రాయబడి ఉంటుంది. భయపడి పాపము చేయకండి. యేసేపు భయపడుతూ ఉన్నాడు. అన్యుల దేశంలో ఉన్నాడు, నాన్నవారు ఎవరు లేరు,
నెట్టివేయబడినవాడు, తోలివేయబడినవాడు, తృణీకరించబడినవాడు, చివరికి అమ్మివేయబడిన వ్యక్తి పరాయి దేశములో, పరదేశులో మరి నిత్యము చూచున్న దేవునికి భయపడిన వాడై, యెహోవా యందలి భయము కలవాడై జీవించిన కారణంగా పనివాడికి వెళ్ళాడు, పరిపాలకుడుగా మారాడు. అమ్మివేయబడిన వాడికి వెళ్ళాడు, ధాన్యమును కొనే స్థాయికి ఆయనను అమ్మివేయబడిన వాడు ధాన్యమును కొని దేశాలకి ధాన్యాన్ని అమ్మివేయబడిన వాడు అమ్మబడ్డాడు. అమ్మివేయబడిన వాడు అమ్మిన వానిగా పెద్ద వ్యాపారవేత్తగా, రాజ్య పరిపాలకుడుగా చేయబడ్డాడు. అమ్మివేయబడిన వాడు ధాన్యమును ఆకలితో అలమటిస్తున్న వేల లక్షల మంది ప్రజలకు ధాన్యం అమ్మేవాడుగా, ఆహారం అమ్మవాడుగా, అంతేకాదు అనేకులు పోషించేవాడుగా, పనివాడికి వెళ్ళిన వాడు పరిపాలకుడుగా అయ్యాడు, పాలకుడుగా అయ్యాడు. మొట్టమొదటి మాట ఐశ్వర్యము, భయము వలన, దేవుని భయము వలన పనివాడిగా వెళ్ళినవాడు పరిపాలకుడుగా మారాడు, ఐశ్వర్యవంతుడుగా. రెండవది, యెహోవా యందలి భయము కలవాడుగా ఉన్నాడు కనుకనే అమ్మివేయబడ్డాడు. ఆ యెహోవా యందలి భయము వలన పాపము చేయకుండా నిలబడ్డాడు కనుక ధాన్యము అమ్మువాడుగా, అంటే అతనిని వేరొకరు కొన్నారు, కానీ ఆయన ప్రజలను ధాన్యమిచ్చి, ఓ పొలములు ధాన్యమిచ్చి, ఓ వెండి బంగారాలు ధాన్యమిచ్చి, చివరకు మనుషులను కొనివాడుగా, అంతటి ఐశ్వర్యవంతుడుగా చేయబడ్డాడు. రెండవది, యెహోవా యందలి భయము కలవాడు గనుకనే ఎవరి చేత అయితే తృణీకరించబడిన వాడు త్రోవ చూపువాడుగా మారాడు, బ్రతుకు తెరువు చూపువాడుగా మారాడు, పోషించువాడుగా మారాడు. యెహోవా యందలి భయమున్నాడు గనుకనే ఐశ్వర్యము అనుభవించాడు. పిల్లరా, యెహోవా యందలి భయము ఐశ్వర్యానికి మూల కారణము. దానిలో అనేక మందిని మనం తీసుకోవచ్చు. దేవుని ఎడల భయము కలవారు ఎలాగా ఐశ్వర్యవంతులయ్యారో మనము కూడా ఆయన ఎడల భయము కలిగి ఉంటే ఐశ్వర్యవంతులవుతాం. మొట్టమొదటి దేవుని ఎడల భయమునకున్న ఆశీర్వాదం. రెండో మాట, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనం. 28వ అధ్యాయము 14వ వచనం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునివాడు కీడులో పడడు. నిత్యము భయము కలవాడు, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు. నిత్యము భయం, చిన్నదానికి భయము, పెద్దదానికి భయము, భయపడుతూ బ్రతకాలి. లోకానికి భయపడుతూ కాదు, దేవునికి భయపడుతూ బ్రతకాలి. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. రెండవ ఆశీర్వాదం, యెహోవా యందలి భయములో ధన్యత దాచబడి ఉన్నది. ధన్యత దాచబడి ఉన్నది. ధన్యత దాచాడు దేవుడు. ఏంటి ఆ ధన్యత అంటే, నువ్వు దేవుని బిడ్డ అవుటే ఒక ధన్యత, దేవుని సొత్తు అవుట ఒక ధన్యత, దేవుని ఆరాధించుట ఒక ధన్యత, దేవుని నామాన్ని ప్రార్థించుట ఒక ధన్యత, దేవుని నామాన్ని స్తుతించుట ఒక ధన్యత, దేవుని నామాన్ని నిత్యము అని పాదాల దగ్గర మోకరించుట ఒక ధన్యత. నీవు నిత్యము భయము కలిగి ప్రవర్తించాలి. దేనికి నిత్యము ప్రవర్తించి భయపడాలి అంటే, నువ్వు ఆరాధిస్తున్న దేవునిని బట్టి,
దేవునిని బట్టి ఆయన సన్నిధానములో భయపడుతూ బ్రతకాలి. ఏంటి మేము భయపడమండి అంటే పర్వాలేదు, కానీ భయపడవలసిన పరిస్థితి దేవుని సన్నిధిలో ఉన్నది అని మనం మర్చిపోకూడదు. భయము, ఆయన యందలి భయముతో బ్రతుకుతూ ఉండాలా. లోకానికి భయపడకపోయినా, పరిస్థితులకు భయపడకపోయినా దేవునికి భయపడుతూ బ్రతకాల. దేవునిని బట్టి, వాక్యమును బట్టి మనము భయపడాలి. మనము లోబడవలసిన వారమై ఉన్నాం. కొంతమంది భయపడినట్లుగా నటిస్తారు. సేవకుడికి భయపడినట్టు నటిస్తారు, దేవునికి భయపడినట్టుగా నటిస్తారు. అయ్యో ఎంత భయం ఉన్నట్టుగా నటిస్తారంటే, అమ్మ బాబోయ్ వీళ్ళు నిజంగా దేవుని భయం ఉందండి అనుకుంటాం. కానీ అదంతా వేషధారణ, ఆ పూట గడుపుకోవటానికి మనుషుల దగ్గర భయపడుతున్నట్టుగా నటిస్తారు. భక్తి కూడా నటిస్తున్నారు ఈ మధ్యకాలంలో, ప్రేమ నటిస్తున్నారు. అయ్యో ఎంత భయంకరమైన రోజులలో మనం ఉంటున్నాం. యెహోవా యందలి నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. ధన్యత, ఎవరికి లేని ధన్యత, ఎవరికి లేని భాగ్యము, ఎవరికి లేని కృప ఆయన యందలి భయము కలిగి ఉన్న వారికి అనుగ్రహిస్తాడు ఆయన. దేవుడు ధన్యులుగా, యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. ఆయన ఆ ధన్యతను వివరించలేము, వర్ణించలేము. ధన్యత అంటే అదృష్టం అనుకోవచ్చు, భాగ్యం అనుకోవచ్చు, లేకపోతే గొప్ప మేలు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అంటాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఇలాగా ఆ ధన్యత ధన్యత ధన్యత, ఈ ధన్యత కొరకు వివరించలేము, వర్ణించలేము. అన్నిటికంటే మించి నువ్వు కలిగి ఉన్న రక్షణ, లేదా నువ్వు కలిగి ఉన్న యేసు ప్రభువుని బట్టి నువ్వు ధన్యుడుగా తీర్చిదిద్దబడుతున్నావని సంగతిని మనం ఎరగాలి. యెహోవా యందలి భయము ధన్యతలోనికి నడిపిస్తుంది. రెండవ ఆశీర్వాదం. మూడవ ఆశీర్వాదం చూడండి, సామెతల గ్రంథము 14:26. సామెతల గ్రంథము 14:26. దయచేసి 4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. దయచేసి వాక్యం వింటున్న వారులారా, దేవుని భయము కలిగి, దేవుని యందలి భక్తి కలిగి జీవిస్తే నీవు ఐశ్వర్యవంతుడు అవుతావు, నువ్వు ధన్యుడు అవుతావు. మూడవ మాట జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. ప్రియులారా, యెహోవా యందలి భయము, దేవుని భయము కలిగి ఉండుట ధైర్యాన్ని పుట్టిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. నేను ఏ తప్పు చేయలేదు కనుక నీతిమంతుడు సింహము వలె ఉంటాడు అని రాయబడి ఉంటుంది. ధైర్యము బలాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది. యెహోవా యందలి భయము బహుధైర్యాన్ని పుట్టిస్తుంది. ఏసేపు అమ్మవేయబడుతున్నప్పుడు, తన మీద నింద వచ్చినప్పుడు, తనని తృణీకరించినప్పుడు భయపడినట్లుగా ఎక్కడ కనబడలేదు, కంగారు పడినట్లుగా కనబడలేదు, ఏడ్చినట్లుగా కనబడలేదు, కృంగిపోయినట్లుగా. ఏమండి, ఏ సందర్భంలోనైనా ఆయన భయపడినట్టు కానీ కంగారు పడినట్లు కానీ ఎక్కడా కనబడలేదండి. నింద, అంత పెద్ద నింద వచ్చినప్పుడు ఏడ్చినట్టుగా కూడా ఎక్కడ కనబడలే. ఎక్కడ తన బాధ, భయము, దిగులు, వేదన ఏది కనబడలేదో. నిందించబడినప్పుడు ధైర్యం కలిగి ఉన్నాడు. నిందొచ్చి, పెద్ద నిందొచ్చింది, లోకమంతా ఆయన మీదకి నిందను తీసుకొని వచ్చింది. కానీ ఏం కలిగి ఉన్నాడట? యెహోవా యందలి భయము ఏం పుట్టిస్తుంది? ధైర్యంతో ఉన్నాడండి. ఒంటరోడు, ఎవ్వరు లేరండి. ఎంత ధైర్యంగా ఉన్నాడంటే అందరూ ఏకమైపోయారు. రాజు ఏకమైపోయాడు, ఫరో ఏకమైపోయాడు, సైన్యం ఏకమైపోయింది. అందరు కలిసి కట్టగట్టి గోదావరిలో తోసేసినట్టుగా కట్టగట్టి చెరసాల్లో తోసేశారు. కట్టగట్టి కాలు చేతులు కట్టి చెరసాల్లో తోసేసినా సరే ఏడ్చినట్లుగా కానీ, బాధపడినట్లుగా కానీ, కృంగిపోయినట్లుగా కానీ,
ఇదేమి దేవుడా, నేనేం చేయలేదు ప్రభు, ఇంత నిన్న నా మీదకి వచ్చింది అన్నటువంటి బాధ కానీ ఎక్కడా కనబడలేదు. అంటే అర్థం ఏంటంటే భయపడలేదు అంటే ధైర్యం కలిగి ఉన్నాడు అని అర్థం. కృంగిపోలేదంటే ధైర్యంతో ఉన్నాడని అర్థం. జడిసిపోలేదంటే ధైర్యంతో ఉన్నాడని అర్థం. ఒంటరి వాడినే కదా, వీళ్ళందరూ ఏకమైతే నా బ్రతుకు ఏమైపోతుందో అని చలించిపోలేదు కనుక ధైర్యం కలిగి ఉన్నాడని అర్థం. ఆ ధైర్యము దేవుని యొద్ద నుంచి వచ్చిన ధైర్యం ఆయనకి. దేవునికి స్తోత్రం. ఎక్కడి నుంచి వచ్చిన ధైర్యం? దేవుని యొద్ద నుంచి వచ్చిన ధైర్యం. ఏంటి ఆ ధైర్యం అంటే, నా దేవుడు నాతో ఉన్నాడు, నేను ఎవరికి భయపడను. దేవునికి స్తోత్రం. ఆయన దేవుని బట్టే ధైర్యం కలిగి ఉన్నాడు. దేవుని బట్టి బహుధైర్యం కలిగాడు అని ఉన్నాడు. బహుధైర్యం గలవాడై ఉన్నాడంట. దేవుని బట్టి అతిశయిస్తున్న వాడుగా ఉన్నాడు. దేవా, ఈ శ్రమ నాకు మేలైంది అంటున్నాడు దావీదులాగా. ఈ కష్టం నాకు మేలయ్యింది, ఈ యొక్క నింద మేలయ్యింది. ఏమండి, యేసేపు అక్కడ నిందించబడకపోతే, చెరసాల్లోకి వెళ్ళకపోతే, చెరసాల్లో ఆ యొక్క దొంగలకు వచ్చిన కళ భావం చెప్పకపోతే రాజు దగ్గరికి ఎలాగెళ్తాడండి? రాజు దగ్గర పనిచేసిన వారిని జైల్లోకి తీసుకొచ్చిన కళ, అమ్మివేయబడినటువంటి కళ, యేసేపుకు వచ్చిన కళల వలనే అతడు అమ్మివేయబడ్డాడు. కళలను బట్టే అక్కడ రాజు దగ్గర ఉన్నటువంటి పనివారు కళలకు అర్థం చెప్పక, లేదా అక్కడ ఉన్నటువంటి సమస్యను తప్పు చేసి వారు వచ్చారు. ఆ కళలు అర్థము తెలియక, వారికి వచ్చిన కళకే వారికి అర్థం తెలియకపోతే, కళల వరం గలవాడు, కళల గంటున్నవాడు, యవన కాలం ఎన్నో కళలు కానినటువంటి యేసేపు జీవితంలో ఆ కళలన్నీ చెదిరిపోయి అనుకుంటే, కళలన్నిటినీ తిరిగి పునరుద్ధరించగలిగిన దేవుడు, చెరసాల్లో దేవుడు యేసేపుతో మాట్లాడాడు. కళలు నెరవేర్చగలిగిన దేవునిని బట్టి ధైర్యము కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. కళలో నెరవేర్చగలిగిన దేవునిని బట్టి ధైర్యము కలిగి ఉన్నాడు. ప్రియులారా, మూడవ ఆశీర్వాదము, యెహోవా యందు భయము బహుధైర్యాన్ని పుట్టిస్తుంది. దేవుళ్ళను నువ్వు ఉన్నావు అనుకో, ధైర్యంగా ఉంటావు. తాగుతూ తిరుగుతూ తన్నలాడేవనుకోండి, ఏ సమయానికి ఏమొస్తుందో తెలియలేని పరిస్థితి. కొంతమంది తాగుబోతులకి ఎంత చెప్పినా వాళ్ళు భయపడరు. అరే, ఆరోగ్యం పాడైపోతురా, లివర్ పాడైపోతురా, గుండె పాడైపోతురా అని చెప్పామనుకో, భయపడరు. వాళ్ళు మరణానికి భయపడరు, రోగానికి భయపడరు. అంత అయిపోయిన తర్వాత మొన్న ఎవరో విన్నాను, మొన్న ఒక సహోదరు వచ్చి చర్చిలో ప్రార్థన చేయమంటా ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉన్నాను. అమ్మా, ఏంటి ప్రార్థన అంటే, అమ్మంటుంది, మా ఆయన గుండి 20% కొట్టుకుంటుందండి, 20-30 మధ్యలో కొట్టుకుంటుందండి అన్నారు. ఏమమ్మా అన్న డాక్టర్ గారు ఏమన్నారంటే, బాగా తాగడం వలన బాగా గుండి కొరికిసిందండి అని చెప్పారు. బాగా తాగడం వలన తాగుబోతులైన భర్తలతో కాపురాలు చేస్తారు, దేవుని దగ్గరికి నడిపించడానికి మాత్రం. వీళ్ళు కష్టపడిన కష్టార్జితం కావాలి, తెచ్చేమో పప్పులు తింటారు, తెచ్చేమో తిండి తింటారు. కానీ ఆయన ఆరోగ్యం కొరకు పట్టించుకోలేని భార్యలు. ఇది స్వార్థం అంటారా, ప్రేమ అంటారా? ఆ ఎద్దు బాగుంటే కదా, ఆ ఎద్దు బాగుంటే దున్ని పొలం దున్ని చక్కగా నూర్చుకొని ఏ పంటలు పండుతాయి చక్కగా. ఆ ఎద్దు బాగుంటేనే తోడు గింజలు ఇంటికి వస్తాయి. ఆ ఎద్దు రోగం వచ్చింది అనుకో, ఏమవుతుంది? పిల్లరా, మనం ప్రోత్సహించాలి కానీ వారిని అనారోగ్యం పాలు చేయకూడదు. వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటామని వారిని సన్మార్గంలో నడిపించుకో. వాళ్ళకి భయం లేక తిరుగుతున్నారు. దేవుని భయం తెలిసిన నీవేం చేయాలా? వారిని దేవుని దగ్గరికి నడిపించగలగాలి. వినండి జాగ్రత్తగా, యెహోవా యందు భయము ధైర్యాన్ని పుట్టిస్తుంది. త్రాగడం వలన ఆమె లేదా అతను కోల్పోయాడు, దానివలన ఉపయోగం ఏమీ లేదు. జాగ్రత్తగా వినండి, యెహోవా యందు భయము ధైర్యాన్ని పుట్టిస్తుంది. దానియేలు రోజుకు ముమ్మారు ప్రార్థన చేసేవాడు. ప్రభువా, నాయన, దేవా, తండ్రి అని ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 సార్లు దానియేలు యథావిధిగా రాయబడుతుంది. యథావిధిగా అనుదినము తప్పక సేవిస్తూ వచ్చాడట. అనుదినము తప్పకుండా ఆరాధనకి వెళ్ళేవాడంట. అనుదినము తప్పకుండా ప్రార్థన చేసేవాడట. ప్రియులారా,
ఈ రోజుల్లో క్రైస్తవ్యం ఎలాగుందంటే అనుదినము తప్పకుండా అన్ని పనులు చేస్తాం, అనుదినము తప్పకుండా తప్పిపోతూ ప్రార్థన చేస్తాం. నచ్చితే ప్రార్థనకు వస్తాం, నచ్చపోతే ప్రార్థనకు రాము. నచ్చితే దేవుని పని చేస్తాం, నచ్చపోతే దేవుని పని చెయ్యము. దానియేలుకు ధైర్యము పుట్టించిన సంగతి చెప్తున్నాను. దానియేలు ముందు సింహాల గృహ ఉంది, పెద్ద గృహ ఉంది. దాని నిండగా సింహాలు ఉన్నాయి. అవి కూడా ఆకలితో ఉన్నాయి. అవి కూడా చాలా రోజులు పాపం రాజు వాటికి ఆహారం పెట్టలేదేమో, ఆకలితో ఉన్నాయి. ఒక సమస్య వచ్చింది. దానియేలు తీసుకెళ్ళి ఆ గృహలో పడేస్తానని రాజు చెప్పాడు. అయినా సరే దేవుడికి భయపడి ప్రార్థన మానలేదు. దేవుని స్తోత్రం. ఎవరికి భయపడి? హలో, ఎవరికి భయపడి ప్రార్థన మానలేదు? నేను నా దేవుడు ఉన్నాడండి, నా దేవుడు చూసుకుంటాడని ధైర్యముతో ప్రార్థన చేశాడు. రాజు అంటున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తే సింహాల బోన్లో పడవేయబడతావు, నువ్వు ప్రార్థన చేస్తే తుత్తునీలుగా చేయబడతావు, నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తే నువ్వు చంపబడతావు అని రాజు అనినప్పుడు ఏం చేశాడు? భయపడక ధైర్యముతో సింహాల గృహ వైపు మనస్సు పెట్టకుండగా, రాజమాట మీద మనస్సు పెట్టకుండగా, రాజశాసనం మీద ఆలోచన పెట్టకుండగా, రాజు రాసిన మరణ శాసనానికి భయపడకుండగా, మరణ శాసనము రాయగలిగిన దేవునికి భయపడి నిలుచున్నాడు కనుకనే, దేవునికి భయపడి నిలుచున్నాడు కనుకనే ఆయన ముంగిట సింహాలు నోళ్ళు మూసుకొని, అవి లోక సంబంధమైన సింహాలు పంజా విసరడానికి ప్రయత్నం చేసిన మనము దేవుని భయం కలిగి దేవుని కొరకు యథార్థంగా నిలబడితే మనుషులంతా ఏకమైన పంజాలు లేకపోతే వాళ్ళు ఏది చేయగలిగడానికి ప్రయత్నం చేసినా సరే, నువ్వు దేవుని భయము కలిగి అన్యుల మధ్యలో నువ్వు నిలబడగలిగితే ఆ దేవుని భయము లక్షల వేల వందల మధ్యలో ధైర్యాన్ని పుట్టిస్తుంది. దేవునికి స్తోత్రం. యెహోవా యందు భయము ఏం పుట్టిస్తుంది? ధైర్యం. ఒకవైపు సింహాలు బోనుంది, సింహాలు ఉన్నాయి, రాజు ఉన్నాడు, లోకముంది, ప్రజలందరూ ఒక్కవైపే ఉన్నాడు. ఒక్కడగానే నిల్చున్నాడు. దేవా, నేను భయము కలిగి ఇదిగో రాజు పెట్టిన ఆహారాన్ని సైతము నేను తిన్నాం. ఎందుకు దానియేలు అంతా ప్రత్యేకమైన వ్యక్తో తెలుసా? ఎందుకు దానియేలు అంత ప్రత్యేకంగా దేవుడు దానియేలుని ప్రేమించాడో తెలుసా? దానియేలు ఎందుకు ప్రేమించాడు దేవుడు దానియేలుని ప్రేమించి బహుప్రియుడు అంటే చాలా ఇష్టపడ్డాడు దానియేలుని చూసి. కారణం ఏంటో తెలుసా? రాజుగారు అన్నారు, ఇదిగో అందరికి పెట్టిన రాజ్య భోజనము ఈ నలుగురు బిడ్డలకు కూడా, నలుగురు యవ్వనులకు కూడా పెట్టండి అన్నాడు. అప్పుడు అంటాడు, చూడండి, దానియేలు గ్రంథము 1వ అధ్యాయములో ఆ మాట ఉంటుంది, చూద్దాం. మంచి మాట ప్రియులరా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి అధ్యాయం 8వ వచనం. రాజు భుజించి భోజనమును పానము చేయి ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. చాలు చదవండి, మళ్ళీ చదవండి. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను ద్రాక్షారసం పుచ్చుకొని తన అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి.
ఏటట దాని అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవీమని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. దేవుని స్తోత్రం. రాజు భుజించు భోజనము కానీ రాజు పానము చేయు ద్రాక్షారసము కానీ. మందు తాగకూడదని ఎక్కడుందండి అని అడుగుతారు ఈ తాగుబోతులు. మందు తాగకూడదని ఎక్కడుంది? ఉంది బైబిల్లో. రాజు పానము చే ద్రాక్షారసం అంటే ఇది మందు, ఇది మత్తిచ్చు ద్రాక్షారసము. ప్రియులారా, దానియేలు ఎంతగా భయపడుతూ తిండిలో త్రాగడములో సైతం అపవిత్రమైనది తాగకూడదు, తినకూడదు. ఏంటండి అపవిత్రమైనది అంటే? సౌఖ్యమైన ఆ యొక్క అపవిత్రమైన వాటిని తినకూడదు, తాగకూడదు అనుకొని దేవునికి భయపడి వాటికి దూరంగా ఉన్నాడు. కనుకనే దానియేలుకి ధైర్యము అనుగ్రహించబడింది సింహాల బోనెదురుగా. హల్లెలూయా. యెహోవా యందు భయము ధైర్యాన్ని పుట్టిస్తుంది. దేవునికి భయపడట తన్ను అపవిత్రత పరుచుకొనలేదు. అపరిశుద్ధమైనది లేకపోతే ఆ యొక్క యోగ్యత, ఆ యొక్క స్థితికి మించినది, ఆ స్థితికి మించిన ఆహారము తీసుకోకూడదని, అపవిత్రమైనది తీసుకోకూడదని, తను తాను అపవిత్రపరచుకోకూడదని దేవునికి భయపడిన వాడై. ఎవరికి భయపడి? దేవునికి భయపడిన వాడై తను అపవిత్రపరుచుకొనలేదు. కనుక ఆ భయం ఏం చేసిందంటే సింహాల బోనులు ఎదురున్నను, సింహాల గృహాలు ఎదురున్నను, రాజశాసనం ఎదురున్నను సరే ధైర్యాన్ని కలిగిన వాడై వాటిని ఎదిరించడానికి శక్తి పొందుకున్నాడు. దేవుని యందలి భయము ధైర్యాన్ని పుట్టించింది. దేవుని స్తోత్రం. నువ్వు శ్రమలో కృంగిపోతే నువ్వు చేతగాని వాడివి అని ఉంటుంది. నువ్వు శ్రమల కాలములో, కష్టకాలములో నువ్వు కృంగిపోతే చేతగాని వాడివి. కష్టం వచ్చింది, ఎదురుగా మరణ శాసనం ఉంది. మరణ శాసనం ఎదురుగా భక్తి చేసే వ్యక్తి ఉన్నాడు. ఈ భక్తి చేసే వ్యక్తి మరణ శాసనం ఎదురుగా ధైర్యము కలిగి ఉన్నాడంటే కారణం ఏంటంటే ఆయన సేవిస్తున్న దేవుని ఎడల భయము. ఆ భయము మరణం ఎదురుండినప్పుడు ధైర్యాన్ని పుట్టించినంత భయము. దేవుని స్తోత్రం. ఏంటి? ధైర్యాన్ని పుట్టించినంత భయము, బలమునిచ్చినంత భయము. భయములో నుంచి బలాన్ని అనుగ్రహించగలిగిన భయము. ధైర్యాన్ని ఇచ్చే భయం. అది ధైర్యాన్ని ఇచ్చే భయం. భయమే కానీ ధైర్యాన్ని ఇచ్చే భయం. మేము దేవునికి తప్ప మేము ఎవరికి శిరస వహించిన అవసరం లేదయ్యా అంటున్నారు ముగ్గురు యవ్వనస్తులు. మేము ఆయన దగ్గర తల వంచుతాం, ఆయనకు మాత్రమే నమస్కరిస్తాం, ఆయన మాత్రమే ఆరాధిస్తాం, ఆయన మాత్రమే పూజిస్తాం. మేము ఎవరికైనా ఈ భూమి మీద భయపడాలి అనుకుంటే ఆయన ఒక్కడికే భయపడతాం. రాజా, నీకు మేము భయపడనవసరం లేదో, నీకు ఉత్తరం ఇవ్వవసరం లేదో అని చెప్పి అంటా ఉన్నారు. మేము భయపడుతున్న మా నాథుడు, మా ప్రాణనాథుడు, మా ప్రాణ విమోచకుడు అయిన ఆయనకి మేము భయపడతాం. రాజా, నీకు భయపడనవసరమే లేదు. మనమంతా రివర్స్. మనుషులకు భయపడి భక్తి మానేస్తాం, మనుషులు భయపడి సువార్త మానేస్తాం, మనుషులకు భయపడి దేవుని మందిరం రావడం మానేస్తాం, మనుషులకు భయపడి కానుక ఇయడం మానేస్తాం, మనుషులకు భయపడి నలుగురు మధ్యలో స్తుతిస్తేమనుకుంటారో, నలుగురు మధ్యలో ప్రార్థన చేస్తేమనుకుంటారో, నలుగురు మధ్యలో సువార్త చేస్తేమనుకుంటారో అని మనుషులకు భయపడి దేవుని భయానికి దూరంగా ఉంటాము. వాళ్ళు కార్యాలు చేయడానికి, చూడడానికి. మనం కార్యాలు చూడకపోవడానికి కారణం ఏంటంటే వారు ఆ దినాల్లో వారు మనుషులకి భయపడలేదు, మనుషులను సృష్టించినటువంటి వానికి భయపడ్డారు. హల్లెలూయా. నువ్వు అటు ఒక చోట యేసుప్రభువారు అంటారు, యో ప్రాణాన్ని తీసిన వానికి భయపడకో, ప్రాణమును ఆత్మను ఏటట ప్రాణమును ఆత్మను నశింప చేయగలవానికే నువ్వు భయపడాలి. ప్రాణాన్ని తీస్తే ఏ తుచ్చమైనటువంటి
తృణీకరించబడినటువంటిది తుచ్చమైనటువంటి ప్రాణము తీసేవానికి భయపడనవసరం లేదు. మీరు భయపడవలసింది ప్రాణమును ఆత్మను చంపువానికి మాత్రమే భయపడాల. దేవుడు ప్రభువారు చెప్తున్నారు, మనుషులకు భయపడనవసరం లేదు. దేవుని స్తోత్రం. అలాగని ఈ మాట పట్టుకొని చాలామంది నేను ఎవరికి భయపడను అనుకొని యుద్ధాలకు వెళ్తూ ఉంటుంటాను. తల్లి ఉండదు, తండ్రి ఉండదు, సేవకుడు ఉండదు, అన్నదమ్ముడు ఉండదు, అక్క చెల్లి ఉండదు, అమ్మ నాన్న ఉండదు. ఆదివారం ఏమో ప్రార్థన, భక్తి, సువార్త, దేవుడు, ఆరాధన, ఏటేటో మాట్లాడతారు. ఎలాగా మరి జీర్ణించుకుంటారో కానీ జీర్ణించుకోలేని జీవిత విధానము. భయపడవలసింది మనము దేవుడికి. భయపడేట దానియేలు తన్ను అపవిత్రత పరుచుకోలేదు కనుక భయము ముంగిటి నిలబడిన ధైర్యం కలిగి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి భయం ఏంటి? యెహోవా యందలి భయము ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మనకు ఐశ్వర్యం కావాలి, ఘనత కావాలి, పేరు ప్రఖ్యాతులు కావాలి, డబ్బు కావాలి, మేడ కావాలి, మిద్ది కావాలి, బంగారం కావాలి, వాహనం అన్నీ కావాలి. కానీ దేవునికి భయపడి భక్తి మాత్రం చెయ్యం. నచ్చిన జీవితాన్నే జీవిస్తాము. దేవుడు ఇయ్యాలని ఎదురు చూస్తూ ఉంటాం. దేవుడు మన లైన్లోకి రావాలనుకుంటాం. మనం ఆయన లైన్లోకి వెళ్ళి భక్తి చెయ్యం. దేవుడే మన క్రమంలోనికే రావాలా. దేవుని క్రమంలోనికి మనము వెళ్ళాం. ఫస్ట్ది యెహోవా యందలి భయము ఐశ్వర్యాన్ని ఇస్తుంది. రెండవది యెహోవా యందలి భయము ఏం చేస్తుంది? నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, ధన్యతలోనికి నడిపిస్తుంది. రెండోది ధన్యత. యెహోవా యందలి భయము ధన్యత. మూడవది యెహోవా యందలి భయము ధైర్యాన్ని పుట్టిస్తుంది. ఏం పుట్టిస్తుంది? ధైర్యాన్ని. దానియేలుకు ధైర్యాన్ని పుట్టించింది యెహోవా యందలి భయము. దానియేలుకి ధైర్యాన్ని ఇచ్చింది యెహోవా యందలి భయము. యోసేపుకి పరాయి దేశంలో ఒంటరిగా ఉన్న, పరాయి దేశములో నిందించబడుతూ అవమానించబడుతున్న, ఎవరు లేకపోయినా ధైర్యంగా ఉన్నాడంటే కారణము యెహోవా యందలి భయముతో పోతీఫర్ యొక్క కుటుంబంలో ప్రవేశించకుండా ఉన్నాడు. ఆ కారణంగా ధైర్యం కలిగి ఉన్నాడు. ఇద్దరు వ్యక్తులు, లోకాన్ని జయించిన వారు, పరిస్థితులు జయించిన వారు, పాపాన్ని జయించిన వారు, తమ్ము తాము అపవిత్రత కొనలేని వారు, ఇద్దరు వ్యక్తులు, వారు బహుధైర్యం కలిగి ఉన్నారు. యెహోవా యందలి భయము ధైర్యాన్ని పుట్టిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వ చూద్దాము. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 27వ వచనం. అట్టి వారి పిల్లలకు ఆశ్రయస్థానము కలదు. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణ పాశములలో నుండి విడిపించును. యెహోవా యందలి ఏటట? యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట. ఏటట? జీవపు ఊట. జీవపు ఊట. ఊట ఊట జీవపు ఊట అంటే ఎన్నడూ కూడా తరగని ఆశీర్వాదము, ఉబుకుతున్న ఆశీర్వాదము, పెళ్ళుబుకుతున్న దీవెన, ఎవరును అడ్డుకట్ట వేయలేనంత సమృద్ధి. చుట్టుపక్కల పరిస్థితులు, చుట్టుపక్కల ప్రజలు నిర్జీవంగా ఉండిన, చుట్టుపక్కల ప్రజలు నిరాశలో ఉండన, చుట్టుపక్కల ప్రజలు కృంగిన స్థితిలో ఉన్న, చుట్టుపక్కల ప్రజలు ఏమైపోయినా సరే తనను ఆశ్రయించినటువంటి వారి జీవితాల్లో, ఆయనను ఆశ్రయించిన వారి జీవితాలలో ఆయన ఎలాగుంటాడట? జీవపు ఊటగా ఉంటాడు. జీవపు ఊట అంటే అర్థం ఏంటి? ఎప్పుడు ఎండిపోలేని పరిస్థితి, ఎప్పుడు ఎండిపోదో, ఎప్పుడు లేదు అన్న పరిస్థితి, ఎప్పుడు కాదు అన్న పరిస్థితి,
ఎప్పుడు నిండు కొండలాగా ఉంటావు, ఎప్పుడు నిండు కొండలాగా ఉంటావు. అదే ఆ మాట ఉద్దేశము. జీవపు ఊట అంటే మరణము లేని, ఎండలేని ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదానికి, ఆ మేలుకు ముగింపు దశ ఉండదు. నిత్యము చిగురిస్తూనే ఉంటావు. అనగా ఎవ్వరూ నీ దగ్గర నుంచి తీసివేయలేనంతటి ఆశీర్వాదం, ఎవరో దొంగిలించలేనంత ఆశీర్వాదము. యెహోవా యందలి భయము జీవపు ఊట, జీవానికి నడిపిస్తుంది. జీవము కలిగి ఉంటారు, జీవమును అనుభవిస్తూ ఉంటుంటారు. అంతేకాదు ఎవ్వరు కూడా ఆ యొక్క ఆశీర్వాదాన్ని, మేలును ఎవరు తీసివేయలేరు. జీవపు ఊట జీవిస్తూనే ఉంటుంది, అనగా మరణము లేనిది, అనగా ఎండ లేనిది, ముగింపు లేని ఆశీర్వాదం. నువ్వు పిల్లలు ఏంటంటాడు, నీ పిల్లలు సమృద్ధిని చూస్తారు. పిల్లలు ఆశీర్వాదాన్ని చూస్తారు. పిల్లలు ఎన్ని తరాలట దేవుని యందు భయభక్తులు గలవారు ఎన్ని తరాలు దేవుని యందు భయం గలవారు ఎన్ని తరాలండి? ఎన్ని తరాల ఆశీర్వాదం? 1000 తరాలు. ఒక తరం అంటే ఎన్ని సంవత్సరాలు? ఒక తరం అంటే ఎన్ని సంవత్సరాలండి? ఒక తరం అంటే ఎన్ని సంవత్సరాలు? ఒక సంవత్సరం. చెప్పండి. ఒక తరం ఎన్ని సంవత్సరాలు? తరం అంటేనే 1000 100 1000. ఒక తరం 100 సంవత్సరాలా? సర్లే, దేవుని స్తోత్రం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనాన్ని కూడా చూసుకుందాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనం. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినిదానిని బట్టి విమర్శ చేయడు. చాలు ప్రియులారా, నాలుగవ భయము. 4వ భయం, 5వ భయమా? ఎన్నో భయం? మొదటి భయం ఏంటి? ఐశ్వర్యము. 2వ భయము ధన్యత. 3వ భయము ధైర్యము పుట్టిస్తుంది. 4వ భయము జీవపు ఓట. 5వ భయము సువాసన. చూడండి 5వ మాట, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 3వ మాట. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. యెహోవా భయము ఇంపైన సువాసనగా ఉండును. దేవుని స్తోత్రం. దేవుని ఎడల భయము కలిగి ఉంటే ఇంపైన సువాసన. యోసేపు దగ్గర ఆ ఇంపైన సువాసన చూసి ఎగబడింది. ఇంపైన సువాసన. దేవుని ఎడల భయము కలిగి ఉంటే ఎంత సువాసన అంటే ఆ సువాసనను వర్ణించలేము, వివరించలేము. పరిశుద్ధతనే సువాసన, నీతి అనే సువాసన, యథార్థతనే సువాసన. ప్రేమను పంచినప్పుడు, దేవుని భయం కలిగి లోకాన్ని వాక్యమును బట్టి ప్రేమిస్తున్నప్పుడు, ఆదరిస్తున్నప్పుడు, దేవుని భయమును బట్టి వాళ్ళ విషయంలో సహాయం చేస్తున్నప్పుడు మనల్ని చూసి వారిలో క్రీస్తు యేసును గూర్చిన సువాసన అంటాడు. క్రీస్తును గూర్చిన సువాసనగా ఉండుటకు మీరు పిలువబడితిరి అంటాడు. యేసు క్రీస్తును గూర్చిన సువాసనగా ఉండుటకు
పిలువబడితే, యేసు ప్రభు మనలో దేవుని భయం మనలో ఉండినప్పుడు, అనగా యేసు ప్రభు మనలో ఉండినప్పుడు ఆ యేసు ప్రభు యొక్క సువాసన మనలో నుంచి ప్రజలు అనుభవిస్తూ ఉంటుంటారు. దేవుని స్తోత్రం. నాకు నచ్చినటువంటి ఈ భయములో అన్నిటికంటే నాకు నచ్చింది మాట, దేవుని ఎడల భయము కలిగి ఉంటే ఇంపైన సువాసనగా ఉంటాము. ఎంతటి సువాసన అంటే ఈ భూమి మీద ఏ ఒక్కరి దగ్గర కూడా ఉండలేనటువంటి సువాసన ప్రభు పాదాల దగ్గర భయము కలిగి ఉంటే సువాసనగా ఉంటాం. మనమే సువాసనగా ఉంటాం. మనము సుందరమైన వ్యక్తులుగా, మనము విలువైన వ్యక్తులుగా, మనము యోగ్యులుగా, మనము అర్హత పొందిన వారుగా యేసుక్రీస్తును బట్టి, ఆయన వాక్యమును బట్టి సువాసన కలిగి ఉంటా. అలాంటి సువాసన మనం కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటాను. ఈ మాట వెతికినప్పుడు, ఈ మాట దొరికినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. ప్రభా, నీ అందులో భయము కలిగి ఉంటే ఎంత సువాసన. చాలామంది ఆ కోవిడ్ ముందు చాలా మీటింగ్స్ చేసినప్పుడు వేల మంది ప్రజలు వస్తూ ఉండేవారు. చాలా వేల మంది ప్రజలు మీటింగ్స్కి వస్తూ ఉండారు. అయ్యా పాస్టర్ గారితో ఒక్కసారి మాట్లాడడానికి పర్మిషన్ ఇవ్వండి అనేవారు. ఒకసారి ఆయనతో ఒకసారి ప్రార్థన చేయాలి, ఒకసారి ఆయన కలవాలి, మాట్లాడాలి అని ఆ సువాసన కొరకు ప్రజలు పరుగులెత్తుకుంటూ వచ్చేవారు. దేవుని స్తోత్రం. మనల్ని బట్టి కాదండి, మనలో ఉన్న క్రీస్తు యేసు ప్రభు యొక్క సువాసన మనకి సువాసనగా ఉంటుంది. ఇప్పుడు అది పెర్ఫ్యూమ్ బాటిల్స్ వాడుతూ ఉంటారు, బాడీ స్ప్రేలు వాడుతూ ఉంటారు, చాలా ఖరీదైనవి వాడుతూ ఉంటుంటారు కదా. అది వేసుకున్నప్పుడు, అది బాడీ మీద వేసుకున్నప్పుడు మన పక్కన నిలబడిన వాళ్ళకి ఆ సువాసన చెప్పండి వస్తుందా రాదా? కిల్లి నవ్వులేవు అనుకో, పక్కన నిలబడితే ఏ వాసన వస్తుంది? కైని నవ్వులినోడు దగ్గర పక్కన నిలబడితే, గుట్టగా నవ్వులినోడు పక్కన నిలబడితే, తాగుబోతుడు పక్కన నిలబడితే ఎంత మంచి ఈవిడి పీల్చేస్తూ ఉంటుంటుంది. ఎంత ఇష్టంగా మళ్ళీ అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా. తాగుబోతుల మధ్యలో ఉన్నాను కానీ ఆ సువాసన అంటకుండా దేవుడు నన్ను కాపాడాడు. చిన్నప్పటి నుంచి బాల్య దశలో నుంచి తాతల ముత్తాతల నుంచి త్రాగుడికి అలవాటు పడిన వారి మధ్యలో ఉన్నాను, కానీ దేవుని మహాకృప ఆ సువాసన తగలకుండగా యేసుక్రీస్తు సువాసనతో నా దేవుడు నింపాడు. హల్లెలూయా. పెర్ఫ్యూమ్ బాటిల్ పగలగొడితే దానిలో ఉన్న సువాసన నీలో ఎలాగ పని చేస్తా అంటే ఆ సువాసన ప్రజలు అనుభవిస్తారో, యేసుక్రీస్తు ప్రభు యొక్క సువాసన ఆయన నీలో ఉంటే నీలో నుంచి యేసు ప్రభు యొక్క సువాసన ప్రజలు అనుభవిస్తారు. యెహోవా యందు భయము ఇంపైన సువాసన. అసలు చేపలు పట్టుకున్న వాళ్ళ దగ్గర ఎప్పుడైనా ఉదయం వెళ్ళిపోయి వాళ్ళు చేపలు పట్టుకుంటూ పాపము దాంట్లో అదే జీవనం అదే పరిస్థితిలో ఉన్నారు. అపోస్తలుల్లో 12 మందిలో చాలామంది వాళ్ళు చాలా వరకు పేతురు చేపలు పట్టుకుంటున్న వ్యక్తి, జాలరి చేపలు పట్టుకున్న జాలరి. ఆయన పిలిచి అన్నాడు, ఏయ్ పేతురు నువ్వురా అని చెప్పి పిలిచి, నువ్వు చేపలు పట్టుకో, ఇక మీద నుంచి మనుషులు పట్టు జాలరిగా నేను ఉంచుతాను అని ప్రభు పిలిచాడు. ప్రభు వాడుకుంటున్నాడు, పరిశుద్ధాత్మ శక్తి చేత నింపాడు, తన మాట చేత నడిపిస్తున్నాడు. ఒకరోజు పేతురు అలాగ నడిచి వెళ్తున్నాడట. నడిచి వెళ్తే ఆ వార్త అక్కడున్న వారందరూ విని, పేతురు గారు మీరు మా అందరి మీద చేతులు వేస్తే మీకు శక్తి చాలదు, ఓపిక చాలదు కనుక నువ్వు అలాగా నడిచెళ్ళిపో అని చెప్పి అతను బ్రతిమలాడి ఆ నడిచెళ్ళిపోతూ ఉంటే ఆ నీడ పడాలని, ఆ నీడ పడితే రోగం పోతుందని, ఆ నీడ పడితే ఈ వ్యాధి పోతుందని, నీడ పడితే దెయ్యాలు పోతాయని, ఈ కుష్ఠరోగులు పోతాయని అందరూ విశ్వాసంతో ఆ దేశంలోని వారు చాలా వరకు కూడా పేతురు నడిచెళ్తుంటుంటే పేతురు నీడపడి ప్రజలు స్వస్థత పొందుతున్నారు. ఆ యొక్క నీడలో సువాసన దాచిన దేవుడికి మహిమ కలుగును గాక.
ఆ నీడే సువాసనగా. పేతురు దేవునికి భయపడి సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభుని వెంబడించడం ప్రారంభించాడు. ప్రభు వెనకాతలు నడుస్తున్నాడు. పేతురు గారు జస్ట్ మీ నీడ పడితే చాలండి అని లోకమంతా పేతురు వైపు చూసింది. రోగులు తీసుకొచ్చి అక్కడ కూర్చొని పెట్టారు, పండుకొని పెట్టారు, మంచాల మీద పడుపుల మీద తెచ్చారు. పేతురు అలా నడిచి వెళ్తుంటుంటే, ఆయన నీడ పడుతుంటుంటే ప్రజలు స్వస్థత పొందుతున్నారు. దేవుని కృప, దేవుని కృప, దేవుని ప్రజలారా, పేతురు ఆ రోజుల్లో సువాసనగా ఉన్నాడు, మేలుకరంగా, దీవెనకరంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. యెహోవా యందలి భయము అతనికి ఇంపైన సువాసన. దేవుని స్తోత్రం. ఇంపైన సువాసన. మనము లోకానికి, ప్రజలకు సువాసనగా ఉండడానికి ప్రభు మనల్ని పిలిచాడు. మనల్ని బట్టి లోకానికి, ప్రజలకి మేలు కలగాలి, ఉపకారం కలగాలి. అందుకే ప్రభు మనల్ని ప్రత్యేకంగా పేరు పెట్టి పిలిచాడు. కనుక మనము దేవుని ఎడల భయము కలిగి ప్రవర్తిద్దాం, భయము కలిగి ప్రభుని ఆరాధిద్దాం, భయము కలిగి నిత్యము భయము కలిగి ప్రవర్తిద్దాం. మందిరంలో ఉన్నా, బయట ఉన్నా, వాక్యములో ఉన్నా, నువ్వు బయట ఉన్నా, నువ్వు ఏ స్థలములో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, ఏ ప్రాంతములో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీవు భయము కలిగి ప్రవర్తిస్తేనే ఆశీర్వాదంగా ఐశ్వర్యాన్ని నువ్వు అనుభవిస్తావు. దేవుని స్తోత్రం. అందరికీ ఐశ్వర్యవంతులు అవ్వాలని ఆశ ఉంటుంది. ఉన్నది లేదా? అందరికీ ఐశ్వర్యవంతులు అవ్వాలి, ధనవంతులు అవ్వాలి, మేలు కలగంటది. మేలు కలగాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలంటే సీక్రెట్ చెప్తున్నాడు ఆయన. యెహోవాయందలి భయము ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఐశ్వర్యవంతులు అవ్వాలి, అందరికీ ఆశ ఉంటుంది. కానీ దేవుని భయం ఉండదు, దేవుని ఎడల భక్తి ఉండదు. దేవుని భయము, భక్తి లేకపోతే ఐశ్వర్యం కాదు కదా, వాసన కూడా చూడలేము. పక్కింటోళ్ళు దమ్ బిర్యానీ వండుకుంటే మనకు వాసన వస్తుంది కదా, మంచిగా ఉండేరనుకో వాసన వస్తుంది. ఆ వాసన కూడా చూడలేమంటే మన ఇరుగు పొరుగు పక్కల్లో కూడా అలాంటి ఆశీర్వాదం ఎప్పటికీ చూడలేమని అర్థం. ఎప్పటికీ ఆ ఆశీర్వాదాన్ని చూడలేము. ముగిస్తున్నాను పుల్లరా. యెహోవా యందలి భయము కలిగి ప్రవర్తిద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా మాకు భయాన్ని నేర్పించు, భక్తిని నేర్పించు అని ప్రార్థన చేద్దాం. మాకు భయం నేర్పించు ప్రభువా. యెహోవా యందలి భయము, యెహోవా యందలి భయము ఐశ్వర్యాన్ని, యెహోవా యందలి భయము ధన్యతని, యెహోవా యందలి భయము ధైర్యాన్ని, యెహోవా యందలి భయము జీవపు ఓట, యెహోవా యందలి భయము సువాసనగా మమ్మల్ని మారుస్తుంది. ప్రభా అయ్యా భయము, 5 భయములు అయ్యా, యెహోవా యందలి భయములో దాచబడిన 5 ఆశీర్వచనాలు తండ్రి ఈ ఆదివారము మా ఆత్మీయ జీవితాలలో మేలు కొరకై మీరు మాట్లాడుతున్నారు. ప్రభా సహాయం చేయండి అయ్యా. దేవుని యందలి భయాన్ని మాకు నేర్పించు ప్రభా. దినములు గడుచున్న కొలదిగా అయ్యా, కాలం మారుతున్న కొలదిగా యెహోవా యందలి భయము మాకు నేర్పించు నాయన. మహోన్నతుని విద్య మాకు నేర్పించు ప్రభా. సృష్టికర్తను గూర్చిన భయం మా హృదయాల్లో పుట్టించు నాయన. భయముతో పాపము చేయకుండా, భయముతో ప్రభా లోకానికి దూరంగా ఉంటూ, లోక ప్రేమలకు దూరంగా ఉంటూ క్రీస్తులో సువాసనగా మమ్మల్ని మలచండి నాయన. ఇదిగో నాయన, కూడి చేరిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అందరిలో దేవుని భయము పుట్టించు నాయన. అందరిలో దేవుని భయము అయా తిరిగి అయా కట్టబడును గాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప చూపించండి, సహాయం చేయి. అట్టి భయం, అట్టి సువాసనతో మమ్మల్ని నింపి నడిపించి మీరే మహిమయు ఘనతయు ప్రభావములు పొందమని యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.